రికార్డింగ్ అవుతుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. నేను చాట్ బాక్స్లో ఇమేజెస్ ఒకటి పోస్ట్ చేశాను కదా, ఇమేజెస్ కాదు, ఎక్సెల్ షీట్ ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ పోస్ట్ చేశాను. ఓపెన్ చేయండి ఫస్ట్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్, ఎంఎస్ వర్డ్ కాదు ఇక్కడ. వెయిట్ ఏం చేస్తున్నారు? పైన రైట్ సైడ్ ఉంది చూస్తారా, అది మొత్తం కాపీ పేస్ట్. ఎంఎస్ కాపీ చేయండి ఫస్ట్. కాపీ చేశారా? కాపీ చేయాలి. కాపీ చేయండి ఫస్ట్. కాపీ పైన క్రింద ఉంది కాపీ ఆప్షన్. కాపీ ఆప్షన్ చూడండి సార్ అక్కడ. మినిమైజ్ చేసి డెస్క్టాప్ ఓపెన్ చేయండి. మినిమైజ్ చేయండి, స్కైప్ మినిమైజ్ చేయండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, పైన టాప్లో రైట్ సైడ్ మినిమైజ్ చేయండి. మీరు ఫుల్ స్క్రీన్ ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు వాయిస్ వినపడుతుంది సార్? వినిపిస్తుంది. ఇవన్నీ ఆప్షన్స్ అన్ని మార్చేస్తారు మీరు. డబుల్ క్లిక్ చేయండి, ఆ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి, మినిమైజ్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చేశారో చూద్దాం. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు కదా మీరు, పేస్ట్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. కంట్రోల్ ఆల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ ఆల్. ఏమైంది మళ్ళీ ఇక్కడ స్టక్ అయినట్లుంది? కంట్రోల్ క్లిక్ చేయండి. కంట్రోల్ మీద క్లిక్ చేసి ఆ ఫాంట్ సైజ్ పెంచండి. కంట్రోల్ ఏ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ ఓకే ఫైన్. చూడండి ఇంట్రెస్ట్, వెయిట్ ఉంచండి, అది ఉంచండి. చూడండి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏముంది చూడండి, సెలెక్ట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ జిఎల్ బ్యాలెన్సెస్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ పైన, టర్మ్ లోన్స్ పైన, తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ పైన వచ్చే వీటిని ఏమంటారు? వీటిని టోటల్ గా బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. ఎస్ ఉంది చూసారా, ఎస్ ఎక్కువ అదే తీసుకుంటారు. తర్వాత ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది సెకండ్ వన్ ఇది. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండర్ అకౌంట్స్, కస్టమర్ అకౌంట్స్, వాటికి సంబంధించింది. థర్డ్ వన్ ఏముంది? ఓపెన్ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అనమాట. పెనాల్టీ అనమాట. ఇంట్రెస్ట్ లేట్ గా పే చేసాం అనుకోండి, మనం ఏం చేస్తాము? పెనాల్టీ పే చేయాలి. సో వాటికి సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా ఇలా టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మేజర్ గా. ఓకేనా? కానీ ఎక్కువగా వాడేది ఏంటి రియల్ టైమ్ లోకి వెళ్తే? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఈ 2 ఫస్ట్ ఏవైతే 2 కనిపిస్తున్నాయో ఆ 2 వాడతారు. ఓన్లీ 1 కాదు, ఓన్లీ 2 ఆ 2 యూజ్ చేస్తారు ఎక్కువ అనమాట. చూద్దాం వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చూద్దాం. ఎస్ఏపి ఓకే, ఇంకొక షీట్ ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి అది. సో ఇవి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో వీటిలో ఏం యూజ్ చేస్తామో ఫస్ట్ 2 మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు రియల్ టైంలో. సో ఫస్ట్ ఏముంది ఓపెన్ చేయండి అది, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ మ్యాక్సిమైజ్ చేయండి. చూడండి డిఫైన్ ఇంట్రెస్ట్, డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. పైన ఫైల్ లోకి వెళ్ళండి, ఫైల్, సేవ్ చేయండి. దిస్ పీసీ డెస్క్టాప్ తీసుకోండి, సేవ్. ఓకే,
చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కి సంబంధించింది. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ OB46. ఓకే, పాత్ ద్వారా వెళ్ళండి. OB46 కదా, పాత్ ద్వారా SAP లాగిన్ చేస్తున్నాము, వెళ్ళండి. ఈరోజు 2 క్లాసెస్ చెప్తా ఉంటున్నా, టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడే. యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేమ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ నేమ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్, వెళ్ళండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ మనం కొత్తగా క్రియేట్ చేయాలి కదా. సో నివెంట్రీకి వెళ్ళండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్స్ క్రియేట్ చేస్తాం. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఏదన్నా ఒక 2 లెటర్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ V1 ఇవ్వండి. V1 ఇచ్చాం. V1 ఇచ్చారు కదా, నేమ్ ఇవ్వండి. బ్యాలెన్స్ 10% మంత్లీ. మంత్లీ 10% మంత్లీ టైప్ చేయండి. మంత్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. నేను మీకు 3 చెప్పాను. P అంటే ఏంటి, S అంటే ఏంటి, Z అంటే ఏంటి. ఓకే, ఫస్ట్ లో చెప్పాను బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. S తీసుకుంటే, P తీసుకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, Z తీసుకుంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో మనం ఇక్కడ S తీసుకుందాం. S అంటే ఏంటి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, S ఇవ్వండి. ఇక్కడ V1 ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. 1 ఇచ్చారా, ఎంటర్, సేవ్. Data was saved. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది కాన్ఫిగరేషన్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ప్రిపేర్ అకౌంట్స్ ఫర్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇది సెకండ్ కాన్ఫిగరేషన్. ఎక్సెల్ షీట్ లో ఆల్రెడీ ఉంది కదా, అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. వెళ్ళండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఏమి ఇచ్చాము అక్కడ, V1 ఇవ్వండి. V1 ఇచ్చాం కదా, మీకు గుర్తుంటుంది అక్కడ రైట్ సైడ్ V1 ఇవ్వండి. సో సెకండ్ కాన్ఫిగరేషన్ సేమ్ పాత్, వెళ్ళండి. ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. నివేదికకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏమి ఇచ్చాం మనం, ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఇచ్చాం. V1 ఇవ్వండి. V1
ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సెకండ్ వన్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏమని చూద్దాం. రిక్వెస్ట్ కదా, మంత్లీయా, ఎవ్రీ మంత్ లేకపోతే 2 months కా, 3 months కా, 4 months కా, 12 months కా ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి? మంత్లీ కదా, 0 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్యాలెండర్ టైప్ అని చూసారా, అక్కడికి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ జీ ఉంటుంది. జీ అంటే ఏంటి చూడండి. జీ అంటే కొన్ని మంత్స్ లో 28 days ఉంటాయి. 28 days నుండి 31 days ఉంటాయి అన్నమాట. దానికి జీ తీసుకుంటాం. కొన్ని మంత్స్ లో 28 ఉండొచ్చు, 28 మినిమం. మాక్సిమం ఎన్ని మంత్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటాయి మంత్ లో? 31. అలాగే 365 days అనమాట. ఇయర్లీ అని అంటాం, అది ఇయర్ కి సంబంధించింది. జీ తీసుకుంటారు, స్టాండర్డ్ ఎక్కువ జీనే తీసుకోండి. ఓకే, ఇక్కడ జీ తీసుకుందాం. ఓకే, జీ అంటే ఏంటి? ఒక మంత్ లో 28 days ఉండొచ్చు, లేదంటే 31 days ఉండొచ్చు, ఏదైనా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ 365 days తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్, సేవ్. ఓకేనా, నెక్స్ట్ స్టెప్. డిఫైన్, నెక్స్ట్ ఏమో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ ఇంట్రెస్ట్ రేటా, డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్. వెళ్ళండి, పాత్ చెప్తాను. వెయిట్ ఇక్కడే ఉంటుంది అది. బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లోకి వచ్చాం కదా. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కింద ఉంది చూడండి. ఇంకోటి ఇంకా డౌన్కి రండి. అదే ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎగ్జిక్యూట్ చేయండి. అదే సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. J1 ఇవ్వండి, ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను J1 ఇస్తున్నాను. J1 లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. మామూలుగా బ్యాలెన్సెస్ కి సంబంధించింది. ఎందుకు నేను కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నానో ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ ఫర్ క్రెడిట్ ఇంట్రెస్ట్, INTEREST ఇంట్రెస్ట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి, డోంట్ వరీ, మీరు భయపడకండి, టైప్ చేయండి. అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ మీ కంపెనీ కూడా ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. సిఆర్ ఇవ్వండి. సిఆర్ అంటే ఏంటి? క్రెడిట్. ఐఎన్టి గ్యాప్ ఇవ్వండి. క్రెడిట్. సిఆర్ అంటే క్రెడిట్, స్పేస్ ఇవ్వండి. ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్. బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, బిఎల్ ఇవ్వండి. పైన అక్కడే ఐఎన్టి తర్వాత ఇవ్వండి. క్రెడిట్ ఐఎన్టి స్పేస్ బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్. ఐఎన్టి టైప్ చేయండి, స్పేస్ ఇచ్చి ఐఎన్టి కొట్టండి సార్. ఏముంది అక్కడ? ఇంకా నేను స్క్రీన్ షేరింగ్ చేస్తే అయిపోతుంది ఫాస్ట్గా. నెక్స్ట్ డేట్ ఫ్రమ్ అన్నాడు చూడండి. డేట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుందాము. 01/04/2023. ఓకేనా?
ఓకే, J1. ఓకే, ఇక్కడ క్రెడిట్ ఇచ్చాం కదా, నెక్స్ట్ డెబిట్ ఇవ్వాలైతే. J1 ఇచ్చాము. ఓకే, ఇలా ఉంచండి. కరెన్సీ ఐఎన్ఆర్ తీసుకోండి, కరెన్సీ ఐఎన్ఆర్ తీసుకోవాలి. పైన నెక్స్ట్ ఎంట్రీ ఉంటుంది చూడు, నెక్స్ట్ ఎంట్రీ పైన ఒక ఆప్షన్ చూడు, నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. J1 ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంట. ఏమిస్తారు? A1 ఇస్తారా? ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. A2 ఇవ్వండి. ఇక్కడ A2 ఇచ్చారు. సో డెబిట్ అయిపోయింది కదా. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్. క్రెడిట్ CREDAT INTEREST AND అండ్ బ్యాలెన్స్ BALANCE బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ INTEREST పర్ పోలో మీ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్ CR కింద టైప్ చేయండి డిస్క్రిప్షన్. CR అంటే క్రెడిట్, INT అంటే ఇంట్రెస్ట్, BL అంటే బ్యాలెన్స్ షీట్, స్పేస్ INT ఇంట్రెస్ట్. ఫ్రమ్ డేట్ 01/04/2023. కరెన్సీ INR. సేవ్ చేయండి. కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా, A1 A2 2 టైప్స్ క్రియేట్ చేసామండి. 2 టైప్స్ క్రియేట్ చేసాం ఇంట్రెస్ట్ కి సంబంధించి. ఓకేనా, ఇవి యాడ్ చేసుకోండి అక్కడ ఎక్సెల్ షీట్ లో. A1 A2 థర్డ్ కాన్ఫిగరేషన్ లో A1 A2 2 క్రియేట్ చేసాం, థర్డ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఏమో చూడండి, డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ అన్నాడు. వెళ్ళండి, టైం డిపెండెంట్ టర్మ్స్. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము? బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. డిఫైన్ ఇక్కడే ఉంది, డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్. ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం? మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? లెఫ్ట్ సైడ్ పేపర్ సింబల్ ఉంది కదా, చూడండి లెఫ్ట్ సైడ్ ఒక సింబల్ ఉంది, స్పెక్స్ సింబల్ ఉంది. డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ కి లెఫ్ట్ సైడ్ ఒక సింబల్ ఉంది, పేపర్ సింబల్. అది కాదు, అది దాని పక్కన. దానిపైన క్లిక్ చేస్తే ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం ఏంటి ఇక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, క్లోజ్ చేయండి. ఎగ్జిక్యూట్ డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇన్వెంటరీస్. సో ఇంట్రెస్ట్ క్యాలెండర్ ఇండికేటర్ ఏమి ఇచ్చాము? V1 ఇవ్వండి, V1 ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం మనం అది. నెక్స్ట్ కరెన్సీకి INR. ఎఫెక్టెడ్ ఫ్రమ్ 01/04/2023 ఫైనాన్షియల్ తీసుకుంటున్నామండి. 23 కింద నంబర్ 1 తీసుకోండి, ఫస్ట్ కదా సీక్వెన్షియల్ నంబర్ 1 తీసుకుంటున్నాం, 1 ఇస్తున్నాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది, తీసుకుందాం. క్రెడిట్ చూడండి, క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. సెకండ్ వన్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని వస్తుంది, తీసుకోవాలి. నెక్స్ట్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ డ్రాప్ డౌన్ చేయండి. A1 చేసాం కదా, A1 ఇస్తున్నాం చూడండి, A1 ఇచ్చాను. థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం A1 అది. ఓకేనా, తీసుకోండి. సో ఇది చేసాం కదా. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళి నెక్స్ట్ ఎంట్రీ. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఇవ్వాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఏం చేసాము? ఇండికేటర్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ V1
V1. తర్వాత కరెన్సీకి INR, ఇండియాకి INR. నెక్స్ట్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ 01/04/2023. సీక్వెన్షియల్ నెంబర్ 1 అయిపోయింది కదా, 1 ఇచ్చేసాం ఇంతకుముందు. సో సెకండ్ ఇస్తున్నాను, 2 ఇస్తున్నాను ఇక్కడ 2. నెక్స్ట్ ఇది డెబిట్ సైడ్, డెబిట్ ఇంట్రెస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ కే కదా, లాస్ట్ వన్. ఓకే, డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. ఓకేనా. రెఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ V2 A2 కదా మనం ఇచ్చింది, డ్రాప్ డౌన్ చేయండి. A1 A2 సెకండ్ వన్ కాబట్టి A2 ఇస్తున్నాను, డ్రాప్ డౌన్ చేయండి. A2. ఓకే, సేవ్, ఎంటర్, సేవ్. అర్థమవుతుందా లేదా? డెడ్ ఈజీ అండి, కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ అన్నమాట. వెళ్ళండి, సేమ్ స్టెప్స్ లో ఉంటుంది. బ్యాక్, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్, ఇన్వెంటరీస్ వెళ్ళండి. ఇన్వెంటరీస్ ఫస్ట్ A1 ఇవ్వండి. A1 అంటే ఏంటో తెలుసు కదా. నెక్స్ట్ వ్యాలిడ్ ఫ్రమ్. సో ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి తీసుకుంటున్నాం, 01/04/2023. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ 12% ఇస్తున్నాను. J1 కి ఎంత ఇస్తున్నాం? ఐఎమ్ సారీ, A1 కి ఎంత ఇస్తున్నాం? 12%. నెక్స్ట్ A2 ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి. సో దీనికి ఎంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాం మనం, దీనికి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాం? ఎగ్జాంపుల్ మీ ఇష్టం, 10%, 8% ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, A1 A2 2 ఉన్నాయి అన్నమాట మన దగ్గర. సేవ్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఇస్తారు? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి. డెమో సర్వర్ మన ఇష్టం, ఎట్లా ఇచ్చినా ఎవరేమనరు. బట్ రియల్ టైం జాబ్ లోకి వెళ్తే మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఇంట్రెస్ట్ అనేది ఇవ్వాలి. సేవ్ చేసేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి, టర్మ్. నెక్స్ట్ వెళ్ళండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇవి కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమైనా లోన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. టర్మ్ లోన్ అకౌంట్ చూడండి, టర్మ్ లోన్ GL అకౌంట్ అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్, ఈ 2 క్రియేట్ చేస్తున్నాం మనం. అక్కడ నంబర్ రేంజ్ వేరేది ఉంది, అవసరం లేదు మనకి. వెళ్ళండి, FS00 ఓ పని చేయండి, టర్మ్ లోన్ GL గ్రూప్ చెక్ చేద్దాం. GL గ్రూప్ ని బేస్ గా చేస్తుంది కదా మనం GL అకౌంట్ క్రియేట్ చేసేది. OBD4కి వెళ్ళండి. OBD4 లో మనకి చూద్దాం ఏమున్నాయో. పొజిషన్కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీరు కాదు, అది కరెక్ట్గా ఇవ్వాలి. మీవేనా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? అవి మీవి కాదు. గుర్తుందా లేదా మీకు? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గుర్తుందా? అది కరెక్ట్. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏముంది గ్రూప్స్? టర్మ్ లోన్ GL గ్రూప్ ఏమైనా ఉందా? టర్మ్ లోన్ సెకండరీ లోన్స్ ఉందా? సెకండరీ లోన్స్ సెక్యూర్ లోన్స్ లోకి వెళ్దామా? సరే తీసుకోండి. ఇక్కడ నంబర్ ఎంత ఉంది? 100, 300 అంట. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. FS00 క్రియేట్ లోకి వెళ్ళండి. నంబర్ ఎంత ఉన్నారు అది, ఆ నెంబర్ ఇవ్వండి. 100, 300 ఇవ్వండి సార్. డ్రాప్ డౌన్ చేయండి.
సెకండరీ లోన్స్ అది బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. టర్మ్ లోన్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ టర్మ్ లోన్ అకౌంట్. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అది కాదు డ్రాప్ డౌన్ చేయండి సార్. G001 డ్రాప్ డౌన్ చేయండి. లోన్ కదా. బ్యాంక్ తీసుకోండి. G005. ఓకే, కొంచెం డౌన్కి రండి. అక్కడ యాక్చువల్గా చూడండి, మీకు ఒకటి కనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఉంటుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ వన్ పైన ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం కదా, అది వస్తుంది. ఏం క్రియేట్ చేసాం ఇక్కడ? V1 కదా. V1 అయినా ఉందా? V1 చూడండి, V1 ఉంటుంది. ఆ ఇండికేటర్ ఇక్కడ యాడ్ అవ్వాలి. V1 ఇదే కదా మనం క్రియేట్ చేసింది. ఇవ్వండి V1. ఈ V1 ఎక్కడ క్రియేట్ చేసాం మనం? V1 ఇచ్చారా, VI ఇచ్చారు? అది 1ఏనా? కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే రాదు. మాన్యువల్ టైప్ చేయండి. V1 ఇవ్వండి. ఇది ఇవ్వండి. ఇది మనం ఇచ్చిందా చూసారా? అలా జాగ్రత్తగా చెక్ చేయాలి. V1. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. V1 అనే ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఇది ఇండికేటర్ ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఎందువల్లంటే ఇంట్రెస్ట్ పిక్ అవ్వాలి కదా. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే దేని కిందకు వస్తుంది? మేబీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. నెంబర్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇంతకుముందు G005 ఇచ్చాం కదా. G001 ఇచ్చిన ఏమీ కాదు, బట్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన లోన్ కాబట్టి అలా తీసుకున్నాం మనం. సేవ్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, చాలా జాగ్రత్తగా చేయాలి. 7th స్టెప్ చూడండి. 7th, ప్రిపేర్ GL అకౌంట్ బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్. ప్రిపేర్ GL అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. OBV2 వెళ్ళండి. OBV2. ఓకే, ఇక్కడ ఏముంది? ఓకే చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏమీ చేంజ్ చేయొద్దు. డైరెక్ట్ గా పైన మీకు సింబల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్. సింబల్స్, SYMBOLS సింబల్స్, దానిపైన క్లిక్ చేయండి.
అకౌంట్స్ లోకి వెళ్ళండి. వెయిట్ అకౌంట్స్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది కదా, కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలంటే చెప్తాను. అక్కడ ఏముంది, వెయిట్ ఇక్కడ సింబల్స్ దగ్గర 00 డ్రాప్ డౌన్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 002 ఉంది కదా, 0002. 0002 తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 0002. కరెన్సీ INR. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. క్రింద అక్కడ కాదు క్రిందకి రండి. కింద అంటే 00002కి క్రింద డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ 2000 అని ఉంటుంది, ఒకటి తీసుకోవాలి మనం. 2000 క్రిందకి రండి. 2000 ఉంటుంది చూడండి. పైన వెళ్ళిపోయింది. 2లో చూడండి. 2లో చూడండి, పైననే ఉంది. GL అకౌంట్ అనమాట. ఓకేనా, ఇవ్వండి 2000. నెక్స్ట్ కరెన్సీ INR. ఓకే, రైట్ సైడ్కి వచ్చింది. రైట్ సైడ్ చూసారా, ఫస్ట్ టైం ఇవ్వాలి మనం ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆ GL అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ ఆప్షన్ లేదా ఒక పని న్యూ సెషన్ తీసుకోండి. డ్రాప్ డౌన్ రాకపోతే న్యూ సెషన్ తీసుకోండి. FS00కి వెళ్ళండి. ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్ నెంబర్ ఎంత ఉందో చూడండి, ఆ నెంబర్ ఇవ్వండి. టర్మ్ లోన్ కాదు, ఇంట్రెస్ట్ పెయిడ్. ఇంట్రెస్ట్ పెయిడ్ 400 313 13. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. కింద ఏం చేస్తారంటే ప్లస్ సింబల్, ప్లస్ ఉంది కదా మీ సిస్టంలో, ప్లస్ ఇచ్చేయండి టోటల్ గా. ఇవ్వండి మొత్తం ప్లస్. ఓకే, ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇంకా కంటిన్యూ. ఓకే, చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, కంప్లీటెడ్. నెక్స్ట్ GL పోస్టింగ్ చేద్దాం. అక్కడ ఎంట్రీ పోస్టింగ్ చూడండి ఎలా ఉందో. నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంది. ఎంట్రీ పోస్టింగ్ ఎలా ఉందో చూడండి. ఒక 1 lakh లోన్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ అటాట్ టు టర్మ్ లోన్ అనుకుందాం. లోన్ రిసీవ్ అవుతుంది, మనకి బ్యాంక్ వస్తుంది. 1 lakh లోన్ తీసుకుంటున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఎంత? 10,000 పే చేస్తాం. వెళ్ళండి చెప్తాను. F-02కి వెళ్ళండి. F-02 డేట్ ఇవ్వండి అక్కడ. కింద 40 అంటే బ్యాంక్ కదా, బ్యాంక్ GL తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ 1 lakh ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, బ్యాంక్ టర్మ్ లోన్. బ్యాంక్ టర్మ్ లోన్. పోస్టింగ్ కీ దగ్గర 50 ఇవ్వండి. అకౌంట్ దగ్గర ఏమిస్తారు? బ్యాంక్ టర్మ్ లోన్ కదా, టర్మ్ లోన్ డ్రాప్ డౌన్ చేయండి. ఎంట్రీ దగ్గర మనం MS వర్డ్ ఫార్మాట్ ఎక్సెల్ లో చూసాం, సేమ్ ఎంట్రీ బ్యాంక్ టర్మ్ లోన్ అనేది తీసుకోవాలి. బ్యాంక్ టర్మ్ లోన్. మనం టర్మ్ లోన్ చేయాలి, అక్కడ ఒకటి క్రియేట్ చేసాం చూడండి. అది టర్మ్ లోన్ అంటుంది.
ఓకే, ఎంటర్ చేయండి. 100 300 టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. ఓకే, అమౌంట్ ఇవ్వండి. స్టార్ కదా, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. వ్యాలిడేట్ అంటే ఈరోజు డేట్ ఇవ్వండి, అక్కడ డేట్ ఇవ్వండి. Go to enter, go to document, simulate. Bank account data to term loan account 1 lakh తీసుకున్నాం. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ 27 was posted in company code. డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఓకే, ఈ 1 lakh పైన మనం ఒక 10% ఇంట్రెస్ట్ పే చేద్దాం. 10,000 పే చేద్దాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. వెళ్ళండి. F-02 సేమ్ టీ కోడ్ కదా. F-02కి వచ్చాం. టర్మ్ లోన్ డేట్ ఇవ్వండి. కిందకి వచ్చేయండి. 40 దగ్గర ఏమి ఇవ్వాలి? టర్మ్ లోన్ కదా, టర్మ్ లోన్ ఇవ్వండి. ఓకే, అమౌంట్ ఇచ్చారు, టర్మ్ లోన్ ఇచ్చేసాం. ఎంటర్ చేయండి. అమౌంట్ 10,000 అనుకుంటున్నాం కదా, 10,000 ఇవ్వండి. టెక్స్ట్ ఏదో ఒకటి ఇవ్వండి. వ్యాలిడేట్ కూడా ఇవ్వండి. వ్యాలిడేట్ తీసుకోవట్లేదు కదా, టర్మ్ లోన్ ఇంట్రెస్ట్ పేడ్ లేదని ఇవ్వండి ఏదో ఒకటి. వ్యాలిడేట్. ఓకే ఫైన్. వ్యాలిడేట్ దగ్గర డేట్ ఇవ్వండి. ఫిఫ్టీ అంటే క్రెడిట్, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత అకౌంట్ దగ్గర జిఎల్ బ్యాంక్ జిఎల్ తీసుకోండి. 10,000 ఇంట్రెస్ట్ అనుకోండి ఇది. ఓకే, ఎంటర్. స్టార్ ప్లస్ ఇవ్వండి. వ్యాలిడేట్ కూడా ఇవ్వాలి. Go to document, simulate and post. Okay, 10,000 పోస్ట్ చేసాం. ఓకేనా? సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాము ఒకసారి, ఎలా ప్రాసెస్ అనేది చూద్దాము. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టీ కోడ్ చూడండి. F-52 అంట. వెళ్ళండి. రేపు సెకండ్ కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేయండి, జిఎల్ పోస్ట్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఒకటే ఉండాలి, ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి, గుర్తుపెట్టుకోండి. కొత్తగా క్రియేట్ చేయొద్దు. అలాగే ఫస్ట్ కంపెనీ కోడ్ కే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేయండి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే మీ కంపెనీ కోడ్ ని అసైన్ చేసి ఉంచాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ కూడా చేశాను అంటున్నా. చేశారా? చేస్తే ఇంకో క్లాస్ చెప్తాను, ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ F- మీరు చేశారు, మరి చెప్పొచ్చు కదా ఇంతకుముందే. F-52కి వచ్చేసాం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అవుట్పుట్ చూడండి ఎలా క్యాలిక్యులేట్ అయినట్టు చూడండి, మీరే అనాలిసిస్ చేయాలని నేను చెప్పాను. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. POC 0 ఇచ్చారు, అది కాదు, POC ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ మీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ
డాక్యుమెంట్ నెంబరా ఇదేంటి మీరు రాంగ్ ఇచ్చారండి. టీ కోడ్ F-02 ఇచ్చాడు సార్. F-50 అది ఇవ్వాల. F.52 ఇవ్వాలి, కరెక్ట్ గా ఇవ్వండి. F.52 ఇవ్వండి, రాంగ్ ఇచ్చాను. ఐఎమ్ సారీ. F.FF. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కిందకి రండి. కింద అక్కడ ఏమి ఇవ్వాలి? క్యాలిక్యులేషన్ పీరియడ్ అన్నాడు కదా, ఫైనాన్షియల్ స్టార్ట్ డేట్ ఇవ్వండి. 01/04/2023. '23. 2 దగ్గరికి వెళ్ళండి. 2 దగ్గర ఈరోజు డేట్ ఇద్దామా? ఇవ్వండి, నో ఇష్యూ. ఇంకేముంది కింద? అవన్నీ అదే మార్చకండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, వస్తుందా రిపోర్ట్ చూద్దాం. ఎగ్జిక్యూట్. ఏమైంది ఇక్కడ? ఫాలోయింగ్ ది రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రిటర్న్ క్యాలిక్యులేషన్ ఇస్ డిఫైన్డ్, యు మస్ట్ మెయింటైన్ ది ట్రాన్సాక్షన్ OB83 నా? ఇది వేరే ఏదో మిస్టేక్ చేస్తారు మీరు ఇక్కడ. ఏంటి ఇలా వచ్చి రిపోర్ట్ కరెక్ట్గా రాలేదేంటి? తన ప్రోగ్రామింగ్ ఇష్యూనా? F.52 కరెక్టే వచ్చారు మీరు. ఏమి ఇచ్చారు ఇక్కడ? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. A2 కదా? బ్యాక్ వెళ్ళండి, ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ చేసి చూద్దాం ఎందువల్ల ఇలా వస్తుంది. వెయిట్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చింది మీరు అక్కడ. చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్టే ఇచ్చారు. జిఎల్ అకౌంట్ ఏమి ఇచ్చారు? టర్మ్ లోన్ జిఎల్ అకౌంటే కదా అది. టర్మ్ లోన్ అకౌంట్ కరెక్టే ఇచ్చారు. కంపెనీ కోడ్ కూడా కరెక్టే ఉంది మీది. చూడండి, జిఎల్ అకౌంటేనా? టర్మ్ లోన్ కరెక్టే ఉంది, వెళ్ళండి. మన ఫైనాన్షియల్ 2023 నుండి ఈ రోజు వరకు ఇచ్చారు సార్, మీరు కరెక్టే ఉంది. ఇది కూడా 24. ఓకే, కరెక్టే ఇచ్చారు. ఎందుకంటే అలా వస్తుంది అట్లా. ఎగ్జిక్యూట్ చేయండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా OB83 నా? OB83లో మిస్టేక్ చేస్తామని చూపిస్తుందా? OB83 వెళ్ళండి, OB83కి వెళ్ళండి ఒకసారి. OB83 ఏమైనా మిస్టేక్ ఉంది అక్కడ, అందువల్ల మనకు అది ఎప్పుడు ఇలా ఎర్రర్ కనిపించలేదు. ఫస్ట్ టైం చూద్దాం ఎందువల్ల వచ్చిందో. A1 ఇచ్చారు. క్రెడిట్ ఇంట్రెస్ట్ 12% ఉంది, 10% ఉంది. 01/04/2023. ఫస్ట్ మీరు అక్కడ 23 ఎందుకు ఇచ్చారు? 24 కదా ఇవ్వాల్సింది. వ్యాలిడ్ డేట్ ఫ్రమ్ అన్నారు. ఫ్రమ్ అంటే ఎప్పటి నుండి? అది 23 ఇచ్చారండి అక్కడ. 24 కదా ఇవ్వాల్సింది. మార్చండి అది. వాటిపైన డబల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసి పైన ఎడిట్ సింబల్ అని చూడండి. A1 సెలెక్ట్ చేయండి సార్, A2 కాదండి, A1 సెలెక్ట్ చేయండి సార్. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. 2023-24 ఇవ్వండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేశారా? పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి.
ఎడిటబుల్లో ఉందా? రావట్లేదా? చేంజ్ అవ్వట్లేదు అది. డబుల్ క్లిక్ చేయండి. A1 పైన డబుల్ క్లిక్ చేయండి. అలా అవసరం లేదు, నేను చెప్పేది వినండి. A1 పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయమంటే మీరు సెలెక్ట్ చేస్తున్నారు, నేనేం చెప్పను. అవ్వట్లేదు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి చెప్తాను. A1 సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ సెషన్ ఇలా ఉంచండి. మళ్ళీ వెళ్ళండి, సేమ్ సెషన్కి వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. ఆ టీ కోడ్ వెళ్ళని చెప్తాను, చెక్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చేసి చూద్దాము, దాన్ని బట్టి చూద్దాం మిస్టేక్ ఏముందన్నది ఇక్కడ. టీ కోడ్ ఏంటది? OB F.53 నా F.52. వెళ్ళండి, F.52కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి, చార్టర్ అకౌంట్ ఇవ్వండి. GL అకౌంట్ ఇవ్వండి. ఏ GL అకౌంట్? టర్మ్ లోన్ GL అకౌంట్ తీసుకోండి. టర్మ్ లోన్ GL అకౌంట్. కంపెనీ కోడ్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. 01/04/2024. నెక్స్ట్ డేట్ ఇచ్చారు కదా, ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. నో ఐటమ్ జనరేటర్. కంటిన్యూ చేయండి. ఇందువల్ల వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఇంకో సెషన్ ఓపెన్ చేయండి. అక్కడ ఇంకో సెషన్ ఉంది కదా, ఆ సెషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు మిస్టేక్ ఏం చేశారు? 2024 ఇవ్వాలి, 23 ఇచ్చారు. ఫస్ట్ మిస్టేక్ అది మీరు చేసింది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి. డెలీట్ ఆప్షన్ కూడా రావట్లేదు ఇక్కడ. ఇంతకుముందు బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళి సేమ్ టీ కోడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది మీ టీ కోడ్. అది సెలెక్ట్ చేయండి. A1 సెలెక్ట్ చేయండి. పైన మైనస్ సింబల్ ఉంది చూసారా, అది ఇవ్వండి. దానిపైన క్లిక్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇప్పుడు A1 ఇవ్వండి. అక్కడ 2000 డేట్ ఇవ్వండి. యాక్చువల్గా మీరు ఫైనాన్షియల్ రెండింటికి ఒకటే ఇవ్వాలి. మీరు ఇవ్వండి. దీనికి కూడా బ్యాక్ ముందు ఏమి ఇచ్చారు మీరు? డేట్ ఇవ్వండి. ఫైనాన్షియల్ ఏమి ఇచ్చారు? 24 ఇచ్చారు. 24 కా 23 ఇవ్వాలి మనం. ఇవ్వండి. 20 ఇవ్వండి. 24 ఇవ్వండి, చెప్తాను. ఇవ్వండి. చూపించండి అక్కడ. చూపించండి. 23 2023 ఇచ్చారా మీరు ఇంతకుముందు? 01/04/2023 ఇవ్వండి. 23 ఇచ్చాను సార్ ఇంతకుముందు. అంతకుముందు 23 ఇచ్చాడు సార్. 24 ఇవ్వండి. మన ఫైనాన్షియల్ 24 స్టార్ట్ అవుతుంది. 23 నుండి 24 వరకు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రోజు డేటే తీసుకోవాలనుకుంటున్నా ఫ్రమ్ దగ్గర. సో ఈ డేట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? 23 ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ 10% ఇవ్వని చెప్తాను.
24 ఇవ్వండి సార్, ఇవ్వండి 24 ఇవ్వండి, కదా ఇవ్వండి. 010 30 ఇస్తున్నారేంటి? 04 ఇవ్వండి సార్ అక్కడ. ఈ ఇయర్ది ఫైనాన్షియల్ తీసుకున్నాము చూడండి. 10% ఇవ్వండి, 20 ఇవ్వండి, 12% ఇవ్వండి. సేవ్ చేయండి ఒకసారి. డేటా వాస్ వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చేంజ్ సేమ్ ఆ కాన్ఫిగరేషన్ వెళ్ళి, లేకపోతే మళ్ళీ చెప్దాం ఏం చేస్తాం. జిఎల్ అకౌంట్ ఇంట్రెస్ట్ పేడ్ జిఎల్ అకౌంట్ తీసుకున్నారా పైన ఇంతకు ముందు? ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటాం, దానివల్ల అయి ఉండొచ్చు మేబీ. F-52 ఎగ్జిక్యూట్ చేయండి. మ్హూ. 24 తీసుకోవాలా, 23 తీసుకోవాలా? ఎఫెక్టెడ్ ఫ్రమ్ 23 నా? ట్వంటీ ఇచ్చినా అవ్వలేదు కదా? లేదు సార్. వెయిట్ 1 మినిట్ వెయిట్ చేయండి, ఇక్కడ ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు మేబీ. కొంచెం అలాగే ఉంచింది అది, అది చూపించింది అది ఎందువల్ల అవ్వలేదు. OB83లో మనము ఓ పని చేద్దాం, వెళ్ళండి సేమ్ టీ కోడ్కి వెళ్ళండి, OB83కి వెళ్ళండి. రెండింటికి కూడా అది ఆ మంత్ ఇచ్చి చూద్దాము, దాని ప్రకారం వస్తుందేమో అనుకుంటున్నాను నేను. మేబీ 23నే తీసుకుందాం. అక్కడ డేట్ మీరు ఫైనాన్స్ మీరు ఇక్కడ కూడా డేట్ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. నేను డేట్ ఏం చెప్పాను, ఈరోజు డేట్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వాలని చెప్పాను. ఒకటి క్రెడిట్ బ్యాలెన్స్, ఒకటి డెబిట్ బ్యాలెన్స్, ఇవన్నీ రాంగ్ చేశారండి మీరు. 1 మినిట్ వెయిట్ చేయండి, నా షీట్ ఓపెన్ చేసి చూస్తాను. వన్ మినిట్ వెయిట్ చేయండి. అవి రెండు డిలీట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ చేసాం సార్. వెయిట్ 1 మినిట్ వెయిట్ చేయండి. రెండు డిలీట్ చేసేయండి ఒకసారి, సేవ్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. A1 A2 ఇవ్వండి, A1 A2. ఇక్కడ 0104 2023 ఇవ్వండి. కింద కూడా సేమ్ అదే ఇవ్వండి, 0104 2023. ఓకే, ఇక్కడ ఎంత 12 అనుకున్నామా? 12%. నెక్స్ట్ 10% ఇచ్చారు, ఇవ్వండి, సేవ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి. మీరు A1 ఇచ్చారా? అక్కడ జిఎల్ అకౌంట్ ఏం FS00కి వెళ్ళండి ఒకసారి ఈ సెషన్లో. FS00 ఒక జిఎల్ అకౌంట్లో రాంగ్ ఇచ్చినా కూడా అవ్వదు.
ఇక్కడ టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్. వెయిట్ మీకు అర్థమైపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. టర్మ్ లోన్ అకౌంట్లోకి వెళ్ళండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా కాదు, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళండి. V1 కరెక్టే ఇచ్చారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? V1 కరెక్టే ఉంది. ఓకే, సరే, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే, ఇప్పుడు వెళ్ళండి ఒకసారి టీ కోడ్కి వెళ్దాము. మనం అనుకున్నాం కదా ఏ టీ కోడ్ అది, F-52. జైల్ అకౌంట్ తీసుకోండి, టర్మ్ లోన్ జైల్ అకౌంట్. కంపెనీ కోడ్, డేట్ ఇవ్వండి, ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి, 01/04/2023 ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి, ఇక్కడ ఈరోజు డేట్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. గాట్ ఇట్. చూసారా, అక్కడ డేట్ రాంగ్ తీసుకున్నాం, దానివల్ల మనకు ప్రాబ్లం అయింది. వర్కౌట్ అయిందా లేదా, అవుట్పుట్ కరెక్టా కాదు, ఎవరు చెప్తారు? ఎస్ సార్, 1 lakh తీసుకున్నాను కాబట్టి 10,000 ఇంట్రెస్ట్ ఉంది కదా సార్, 90,000 చూపిస్తుంది కదా సార్. 90,000 సరిపోయింది కదా, సరిపోయిందా లేదా? ఇది అవుట్పుట్ ఇలా రావాలండి. క్లియరా, అందరికి అర్థమైందా లేదా? హలో, ఎస్ సార్, అర్థమైంది సార్. అది ఇంకా చాలా ఉంది, అనాలిసిస్ చేయండి. ఇంకా అందులో మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది చెప్పాల్సింది, అనాలిసిస్ చేయండి, ఏం లేదు. ఓకే, క్లియర్ కదా అందరికి? ఫైన్. ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. నాకు వేరే చేద్దాం, టాస్క్ కంపెనీ కూడా పోస్టింగ్ చెప్పచ్చు, కానీ నాకు పేషెన్స్ లేదు. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. డెడ్ ఈజీ అండి. ఒకవేళ మీకు ఇక్కడ అర్థం అవ్వకపోతే కనుక ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి మన సర్వర్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనుకుంటే వచ్చేస్తుంది, అదేం చూడొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.